ఎస్సీ వర్గీకరణ విషయంలో అది సరిగ్గా జరగలేదు, చట్టబద్ధంగా జరగలేదు, మాదిగలకు ఇతర ఉపకులాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. దాని మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ నేతగాని వెంకటేష్ ఉన్నారు. అన్న చెప్పండి, ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయపరంగా జరిగిందా? దాంట్లో న్యాయం అన్ని వర్గాలకు న్యాయం జరిగిందంటారు? ఇది అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ రిపోర్టు. చాలా ఎస్సీలలో ఉన్నటువంటి చాలా కులాలకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఇచ్చినటువంటి వర్గీకరణకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము, మేము విభేదిస్తున్నాం. అంటే మరి ఏం చేయబోతుంది? మీరు కోరిన, మీరు ఆశించిన వర్గీకరణ, మీరు ఆశించిన రిజర్వేషన్ శాతం రావాలంటే మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఈరోజు షమీం అఖ్తర్ గారి రిపోర్టు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి రిపోర్ట్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇది స్పష్టంగా వివేక్ కుట్ర వల్ల మళ్ళీ మాదిగ ఉపజాతులు, నేతకాని జాతులకు అన్యాయం జరిగిందనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు ఈ రిపోర్ట్ ప్రకారం గ్రూప్ ఏ, గ్రూప్ 2, గ్రూప్ 3 3 వాపాలుగా విభజించారు. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్ కులాలని చెప్పేసి 15 కులాలని చేర్చడం జరిగింది. దీనికి 1%. అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలు గ్రూప్ 2లో పేర్కొనడం జరిగింది. దీనికి 18 కులాలు 9% రిజర్వేషన్. అదేవిధంగా మెరుగైన ప్రయోజనం పొందినటువంటి షెడ్యూల్ కులాలు 26 కులాలు 5% రిజర్వేషన్. అంటే ఈరోజు గ్రూప్ ఏలో ఈ 15 కులాలలో అత్యధికంగా వెనుకబడ్డటువంటి 15 కులాలలో ఏదైతే ఏబిసిడి కేటగిరైజేషన్ ఉన్నప్పుడు గ్రూప్ సిలో అత్యంత మెరుగైనటువంటి ప్రయోజనం పొందినటువంటి పంబాల గత రిజర్వేషన్లలో లబ్ధి పొంది లాభపడిన వాళ్ళు కూడా ఇప్పుడు తిరిగి మళ్ళీ 1లోకి వచ్చినట్రా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గ్రూప్ 1లో పంబాల మాల రావడం వల్ల ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ బుడగజంగం వాళ్ళది ఉన్నదో, ఈ బుడగజంగం వాళ్ళ యొక్క హక్కులను మెరుగుపడ్డటువంటి ఈ పంబాల మన్యపాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆ 1 రిజర్వేషన్ కూడా మాలలకే వెళ్తుంది. అంటే తక్కువ జనాభా, తక్కువ మంది ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆ కులాలను తమ వైపు లాక్కొని వాళ్ళ నుంచి వచ్చి వాళ్ళకు వచ్చే చట్టం ద్వారా, రాజ్యాంగం ద్వారా, ప్రభుత్వం ద్వారా వచ్చే వాళ్ళకు వచ్చే రిజర్వేషన్, వాళ్ళకు వచ్చే ఆ లబ్ధి కూడా ఈ మాలలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంట. ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు పంబాల, మన్నె అనేటటువంటి కులాలు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ కులంలో జనాభా ప్రాతిపాదికన చూసినా తక్కువ జనాభా కలిగి ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యా రంగాలలో ముందున్నటువంటి మన్నె, పంబాల కులాలను తీసుకెళ్ళి అత్యధిక దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇతర మాదిగ ఉపకులాలైనటువంటి ఇతర కులాలలో గ్రూప్ 1లో చేర్చడం వల్ల ఆ 1,00,000 పైచిలకు ఉన్నటువంటి జనాభా వాళ్ళకు రావాల్సినటువంటి అవకాశాలు అన్నింటినీ పంబాల వాళ్ళు, మన్నె వాళ్ళు దోసుకుంటారు. ఇప్పుడు ఆ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే కూడా 2011 జనాభా లెక్కల ప్రకారము ఈ వర్గీకరణ జరిగింది. ఇది 2025. అంటే దాదాపు 14 సంవత్సరాల కాలంలో ఈ జనాభా పెరగలేదంటారా? జనాభా ప్రాతిపదికన కనుక రిజర్వేషన్లు పెడితే జనాభా పెరిగింది. అందుకే నేనేమంటున్నాను, ఈ షమీం అఖ్తర్ గారు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్టుని ఒకటి బహిర్గతం చేయలేదు. ఎందుకంటే షమీం అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రభుత్వము అవకతవకలతో కుట్రపూరితంగా వివేక్ గారు మాల సామాజిక వర్గానికి అత్యధిక ప్రయోజనం ఉండేటట్టు నేతకానీల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ఇతర ఉపకులాల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి. అంటే అందులో కుట్ర జరిగింది. మాలలు దీని మీద అక్కడ ప్రభుత్వంలో ఉండి దాన్ని ఇంపాక్ట్ చూపించారు. అందుకే నివేదికను మొత్తం బయట పెడతలేరంటారా? 100% ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు 931 ఉన్నటువంటి పంబాల కులం అంతకుముందు ఎస్సీ మాలలో ఉండేది. ఇప్పుడు మెరుగైన దాంట్లో మాలలు ఉన్నారు.
మరి మెరుగైన కమ్యూనిటీలో ఉన్నటువంటి మన్నే పంబాలని తీసుకెళ్ళి గ్రూప్ 3లో ఉన్నటువంటి పంబాలని మన్నెని తీసుకెళ్ళి గ్రూప్ 1లో ఎందుకు వేసినావు? అదేవిధంగా మాల మెరుగైనటువంటి గ్రూప్ 3లో 1,33,000 ఉన్నటువంటి నేతకాని సమాజాన్ని, నేతకాని గ్రూప్ని ఒక ప్రత్యేక గ్రూప్ 4 అనేటటువంటిది సృష్టించి ఆ జనాభా ఎంతుంటే అంత నిష్పత్తి ఎందుకు ఇవ్వలేదు? సో కాబట్టి ఈ రిపోర్ట్ అనేటటువంటిది వివేకు తనకు అనుకూలంగా ఉండడానికి, నేతకాని జాతి భవిష్యత్తును నాశనం చేయడానికి, నేతకానిల హక్కులను మాల సామాజిక వర్గానికి తీసుకోవడానికి, దోసుకోవడానికి, అదేవిధంగా ఎస్సీ ఉపకులాలలో చాలామందికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ రిపోర్ట్ అనేటటువంటిది వివేక్ కుట్రపూరితంగా తయారు చేసినటువంటి రిపోర్ట్. దీంట్లో వివేక్ హస్తం ఉంది కాబట్టే ఈ దొంగ వివేక్ని తరిమి కొట్టాల్సినటువంటి రోజులు ముందున్నాయి. ఈజ్ ఏ బ్లాక్ బ్యాక్ జాకల్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాం. అంటే ప్రభుత్వంలో మాదిగ వర్గానికి సంబంధించిన నాయకులు కూడా మంత్రిగా ఉన్నారు, ప్రాతినిధ్యం ఉన్నారు. వాళ్ళు మీకు న్యాయం చేసే విషయంలో వాళ్ళు ఆ విధంగా ముందుకు అడుగులేదా? వాళ్ళు కూడా వాళ్ళకు మాలలకు వివేక్ అనుకూలంగానే చేసిరంటారా? ఇందాక మహానుభావుడు ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పినటువంటి మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు దామోదర రాజనరసింహ గారు మౌనంగా ఉన్నారు. మాల సామాజిక వర్గంలో అన్ని రకాలుగా ఉన్నటువంటి వివేక్ అనేటటువంటి వ్యక్తి కుట్ర చేసినాడు. కాబట్టి ఇంకా మాట్లాడడానికి మాదిగ సామాజిక వర్గంలో ఎవరు లేరు కాబట్టే మందకృష్ణ మాదిగ గారు దామోదర రాజనరసింహ గారిని మంత్రి పదవి నుండి తప్పించి 2 మాదిగ మంత్రులను ఇవ్వమని చెప్పి స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. సో కాబట్టి దామోదర రాజనరసింహ గారు మౌనంగా ఉండడం, వివేక్ గారు ఆయనకున్నటువంటి ఆర్థిక వనరులతో ఇతర దీనిలతో ప్రభావితం చేసి ఈరోజు కుట్రపూరితంగా మాదిగ ద్రోహిగా, నేతకాని ద్రోహిగా ఈ వివేక్ మిగిలబోతున్నాడు. కాబట్టి మేము ప్రభుత్వానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ ఉపకులానికి ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ శాతం ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. రానున్నటువంటి కాలంలో ఉపకులాల తరపున పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం ఒక ప్రణాళిక తయారు చేసేసుకొని ఉపకులాల యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం భవిష్యత్ కార్యాచరణను మేము చర్చించి మళ్ళీ మేము ముందుంచుతాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.